శుభార్తలు. అరే ఏం పబ్లిక్ పట్నంలా ట్యాంకు బండు కాడ కాలు పెట్టే సందు లేదు. గణపతులను హుస్సేన్ సాగర్ లేసుడు మా సంవరంగా నడుస్తున్నది. ఆడికి పోయే ఇల్లు లేనోళ్ళు ఎవ్వరు బాధపడద్దు. మీరు ఇంట్లో కూర్చొని V6 ఛానల్ పెట్టుకొని చూడండి. పండగను మొత్తం కండ్ల నిండా చూడొచ్చు. నేను కూడా పండగ ముచ్చట్లు షాన్నే పట్టుకొచ్చిన కానీ మొదలైతే హెడ్లైన్స్ చూడండి. ఇట్లనే ఉంటాయి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, చెమక్కుమంటున్నాయిలే మీ కళ్ళు. అప్పులకెళ్ళి బయటపడుతున్న నారా లోకేష్ మంచిగానే ఆమ్దాన్ తెస్తున్నదట హెరిటేజ్. ఎరైటీ విగ్రహాలు ఎన్నో రూపాలు ఖాళీ అవుతున్నాయి గణేష్ మండపాలు. ఖైరతాబాద్ గణపతిని చూడవైన సత్తి. ఇలా వార్తలేవేం లేవు, ఇదే పెద్ద వార్త. అబ్బా ఎన్ని పైసలు ఉన్నాయిరా? అప్పు కోసం బ్యాంకుకు పోయిన మంగ్లీ. కార్లకు, బైకులకు, ఇండ్లకు, ఆఖర్లకి సెల్ ఫోన్లకు కూడా లోన్లు ఇవ్వమంటే ఇస్తారు గానీ ఉప్పులు పప్పులకు మాత్రం లోన్లు ఇయ్యరా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి చాలా రోజులైంది. ఏది ఇంకా దాని సప్పుడే లేదు అని రంది పెట్టుకున్నారా? యాడొస్తుంది సర్కారు కట్టించి ఇల్లు మాకొస్తుంది అని ఇల్లు కట్టుకోకుంటే ఎదురు చూస్తున్నారా? అయితే ఎవ్వరు ఏం బుగులు పడేది లేదు. జల్దీనే గా కార్యం సురువు కాబోతున్నది. ఇక ఆ ఇండ్లను చూసి అర్రే ఇల్లు ఎంత మంచిగా ఉన్నది, మనం కూడా ఇట్లనే కట్టుకుందామా అని అనుకుంటారు. సొంత పైసలతోని ఇండ్లు కట్టుకుందాం అనుకున్నోళ్ళు. మరి చూస్తారా సర్కారు కట్టించే గా ఇల్లు ఎట్లుంటుందో? కోళ్ళని గమ్మ జాగలేదు, సుట్టమొస్తే కూసో నీళ్ళుగాని ఇంట్లో ఎట్లుంటారు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను కేసీఆర్ సార్ అన్నాడు కదా. మరి రెండర్రలు ఇల్లు ఎట్లుంటాయో తెలిసినా మీకు? ఇగో ఇదే సార్ కట్టియబోయే ఇంటి నక్ష. ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ముంగట గేటు, ఓ పెద్ద హాలు, రెండర్రలు, ఓ వంటగది, చిన్న దేవినర్ర, బంగ్లా మీదకి మెట్లు. చూస్తుంటే ముద్దుగున్నదిలే బంగ్లా. అట్లనే పక్క పొంటి పస్ల కొట్టం, నాగలసొంటి పనిముట్లు పెట్టుకునే సౌలత్ ఉంటది. పిల్లగాండ్లు పెద్దయితే మీది ఇంకో అంతస్తు కూడా వేసుకోవచ్చు. ఒక్కో ఇంటికి 5,04,000 రూపాయలు ఖర్చు పెట్టి ఏకదం కట్టిస్తారట. చుట్టాలని పిలుచుకొని పాలు వంగిచ్చి ఇండ్లలా ఓవుడే మనవంతు. పల్లెటూళ్ళున్నా పట్నంలున్న ఇంటి లెక్కనే కొడుతుంది. కానీ అప్పుడే మాకో ఇల్లు అని ఎగబడకుండ్రి. ఎందుకంటే తొలసూరు తాప ఒక్కో ఎమ్మెల్యేకు 400 ఇండ్లే ఇస్తారట. కాబట్టి మీ ఎమ్మెల్యే సార్ను పట్టుకొని సాంక్షన్ చేపించుకోండి. ఇప్పటిదాకా మేము సంపాదించిన ఆస్తులు ఏమన్నా ఉన్నాయా అని వెనుకకు తిరిగి చూసుకుంటే ఏం లేవు. 1990ల బజాజ్ 100 కొన్నాం. గది ఇప్పుడు అమ్మితే ఓ 2,000 వస్తాయేమో. మా తాత ఇచ్చిన పైసలతోని మా నాయన కట్టిన ఇల్లు అప్పట్లో 50,000. ఇప్పుడు రేట్లు పెరిగినాయి కదా, ఓ 2 లక్షలు ఇల్లు ఉంటుంది. పొలం మీద చేసిన అప్పు 1,70,000. అమ్మో పటేల్ దగ్గర కూడా అప్పు ఉంది. మా ఊరి పటేల్ తన తెచ్చిన అప్పేంది మిత్తి కూడా. అప్పు మిత్తి కలిపి 66,300. బ్యాంకు ఖాతాలు ఏమైనా పైసలు ఉన్నాయా? ఉన్నాయి కదా, 834 రూపాయలు. ఇంట్లో సందూకులు ఉన్న పైసలు 502 రూపాయలు. మరి బంగారం విలువ లెక్క దొరకలేదు. ఎట్లా? సరే నేను లెక్క పెడతా కానీ ఈ లోపట మీరు గీ సారాస్తులను చూడండి. ఈ ఏడు ఆస్తుల లెక్కలు చెప్పేటందుకు చంద్రాల సార్ కొడుకు లోకేషన్ సార్ వచ్చిండు. సారు ఇక ముందుగాల మీ నాయన చంద్రాల సారు అప్పేందో కుప్పేందో జర ఇప్పి చెప్పు. అధ్యక్షుల వారిది మీరు చూస్తే బ్యాంక్ బ్యాలెన్సెస్ తగ్గినాయి ఒక 20 లక్షలు. అది తప్ప పెద్ద మార్పులు చేర్పులు ఆయన అకౌంట్స్లో ఏం లేదు. రాష్ట్రం ఇడిపోయినా చంద్రాల సార్ అకౌంట్లో ఏం తేడా రాలేదన్నట్టు. ఇక మీ తల్లి ఆస్తుల ముచ్చట్లు కూడా చెప్పు పల్లె పని. సో నెట్ వర్త్ పోయినసారి ప్రకటించినప్పుడు అమ్మది 30,59,00,000 ఇప్పుడు 33 కోట్లకి. వ్యాపారం అంతా అమ్మే చూసుకుంటుంది కాబట్టి ఓ 3 కోట్ల రూపాయలు పెరిగినాయి అన్నట్టు. మరి నీ ఆస్తి పాస్తులు ఎట్లున్నాయి సారు? నా వరకు వస్తే మేజర్ చేంజ్ ఇక్కడున్న 10 ఎకరాల పొలంలో ఒక ఫామ్ హౌస్ కడతం జరిగింది. నాకు కూడా అప్పులు తగ్గినాయి. ఒక 3,50,00,000 అప్పు తగ్గింది. నెట్ అసెట్ పోయిన సంవత్సరం 3.5 కోట్లు ఉంటే ఇప్పుడు 7,67,00,000. ఇప్పుడు కంపెనీ వదిలేసి దాదాపు 3 సంవత్సరాలు అయింది.
సో పిఎఫ్ అకౌంట్ కూడా అప్పులు కట్టుకునేదానికి విత్డ్రా చేసి అప్పులు కట్టడం జరిగింది. ఎట్లయితే తీరు సారు అప్పు తెరిపి తెచ్చుకున్న కాడ మాట దక్కించుకున్నావు, ఇంకో 4 కోట్లు వెనకేసినావు. వీడికి మంచిగానే ఉన్నది కానీ మీ ఇంటి ఆమె అందాన్ని కూడా చెప్తావా, ఎందుకు తీ అంటావా? బ్రహ్మణికి వచ్చే గల గోల్డ్ జ్యువెలరీ మార్జినల్గా ఒక 6 లక్షలు ఏదో కొనడం జరిగింది. ఆమెకున్న అప్పులు దాదాపు ₹1 తగ్గింది. అంటే ఇయర్ అంతా అప్పులు తగ్గాయి మాకు. ఆడవిళ్ళు అన్నాక బంగారం కొనుక్కోదా సారు? అయినా ఇద్దరు ఆల్మోరు ఏడాదంతా కష్టపడి అప్పులు తెరుపుకుంటున్నారు. ఇక వచ్చేడు అన్ని మిగులుబాటి అయితే కానీ సారు మొన్ననే మీకు కొడుకు పుట్టే కదా దేవాంశు, ఆయన ఏమన్నా సంపాదిస్తలేడా సారు? వచ్చే ఇయర్ నుంచి కూడా అతని అకౌంట్లు కూడా కుటుంబం పరంగా డిక్లేర్ చేస్తాం జరుగుతుంది. ఇంతకు ఈ ఆందాన్ అంతా ఎక్కడి నుంచి వస్తున్నది? సంసారం ఎట్లా తీస్తున్నారు సారు? అంటే మాకున్న వ్యాపారం పాలు కూరగాయలు అమ్మే వ్యాపారం. పాలు కూరగాయలు అమ్ముడు అంటే హెరిటేజ్ దుకాణాలు అన్నట్టు. మరి ఇవేనా ఇంకా అట్లిట్లా ఆందాన్ వచ్చేది ఏమైనా ఉన్నదా? ఇదిగోండి, ఇది మా ఆస్తులు, ఇది మా అప్పులు. ఓ సారు ఎవ్వరు చెప్పండి, మీరు ధైర్యం చేసి చెప్తున్నారు, మంచిగానే ఉన్నది కానీ ఇవన్నీ నిజంగా నిజమేనా? ఏమన్నా దాచి చెప్తున్నావా? దీనికన్నా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే నిరూపించండి, చూపించండి. ఉన్న ఆస్తులే మీకు రాసిస్తామని చెప్తాం కూడా జరిగింది. ఇక ఆధారాలు ఎంకులాడు మాతోనే అవుతుంది కానీ మా సత్తికి చెప్తాం, ఏమన్నా దొరికితే మీ దగ్గరికి తోలుతాం. ఇక ఉండురు సారు, ఇల్లు సంసారం పైలం. మరి నిన్న నేను మీకు చూపించినా కదా వెరైటీ గణపతులను. ఆగో ఇయ్యాల కూడా ఆసొంటి ఇంకొన్ని గణపతులను చూపెడుతున్నా. ఆఖరి దినం అన్ని మంటపాల కాడ ప్రసాదాలు అన్నదానాలు మంచిగా చేస్తున్నారట అంతటా. ఇక మళ్ళొక పరి తీరొక్క గణపతులను తీర్పాటుగా చూడండి. ఆదిలాబాద్ లా గణపతిని మధ్యలో డోలు వీణతోని తయారు చేసిండ్రు. ఇక ఇంకొక అన్నైతే పెద్ద హరితహారం సెట్టింగే వేసిండ్రు. ఎల్క చెట్టు పెడతా అంటే గణేశుడు చెట్టుకు నీళ్లు వస్తున్నాడు. దేవుని తానికి వచ్చిన వాళ్ళకు పులిహోర శనగగుడాలు అటుకులు వంచుతారు. కానీ ఇక్కడ మనిషికో చెట్టును చేతులు పెట్టి తోలిండ్రు. నిజామాబాద్ లా ఇగ్ర ముంగట హోమం చేస్తున్నట్టు పంతులను తయారు చేసి పెట్టిండ్రు. ఇక ఖమ్మం జిల్లా పాల్వంచ కాడ ₹1 వినాయకుడైనే మొత్తానికి మొత్తం పైసలతోనే పందిరేసిండ్రు. దండలు డెకరేషన్లు పువ్వులు అన్నిటికీ 1000, 500, ₹100 నోట్లనే వాడిండ్రు. ₹1 అంటే ఎంతమంది కావాలంటారో ఏందో. ఇక వరంగల్ జిల్లా ఏటు నాగరంలో కూడా పైసల దేవుణ్ణి పెట్టిండ్రు. ఒక్క ముఖం తప్ప అన్ని నోట్ల కట్టలే కనిపిస్తున్నాయి. 15 లక్షల రూపాయలతోని వినాయకుడిని గిట్ల సింగారిచ్చిండ్రు. మెదక్ జిల్లాల నరసింహస్వామి అవతారంలో గణపయ్య నిలబెట్టిండ్రు. ఇగ్రాలేస్తందుకు నీళ్లు లేకుంటే ట్యాంకర్లతో తెచ్చి నింపుతున్నారు బావులు. నల్గొండ కరీంనగర్ రంగారెడ్డి జిల్లాలలో కూడా తీరు ఇగ్రాలు పెట్టిండ్రు భక్తులు. జిల్లాలల్లా నిమజ్జనం మా సంబరంగా జరుగుతున్నది. ఇక హైదరాబాద్ గణపతుల పండుగ మా జోరుగా నడుస్తున్నది. ఖైరతాబాద్ కాడ గణేశుని చూస్తందుకు మంది వస్తున్నారు. కాలు పెట్ట సందు లేదు. షింకులు పడుతున్నా పెద్ద లైన్లు కట్టిండ్రు. ఇక బాలాపూర్ లడ్డును అర్రాస్పాటల ఈ తాప ఎవరుగొంటారో చూడాలే. పట్నంలా గల్లీకో గమ్మతి గణపతి కనిపిస్తున్నాడు. ట్యాంకు బండి మీద పెద్ద క్రేన్లు పెట్టిండ్రు గణపతులను సాగర్లేస్తందుకు. ఏ తొవ్వల చూడుండ్రి గంగమ్మొల్ల పోతందుకు వస్తున్న గణపయ్యలే కనబడుతుండ్రు. బ్యాండ్ బజాలతోని ఆడుకుంటా పాడుకుంటా ఫుల్ జోష్ మీద ఇగ్రాలు ఊరేగిస్తున్నారు. బాలాపూర్ లడ్డు అర్రాసుపాట నుంచి సురు చేస్తే ఖైరతాబాద్ పెద్ద దేవుడు సాగరంలో మునిగేదాకా పతొక్క విగ్రహం పతొక్క ముచ్చట మీ కండ్ల గట్టినట్టు చూపిస్తాం. ఇక మా తీన్మార్ టీమోళ్ళం నిమజ్జనం తీన్మార్ ముచ్చట్లు మస్తుగా చెప్తాం. తయారుగుంటుండ్రి. సార్ నమస్తే, నాకు 50,000 లోన్ కావాలి సార్, ఇస్తారా? లోకల్ ఐడి ఉందా? శాలరీ సర్టిఫికేట్ ఉందా? లేదు సార్, మా కాలేజ్ వాళ్ళు ఇచ్చిన కాంటాక్ట్ సర్టిఫికేట్ ఉంది, ఇస్తారా? చూడమ్మా, కాలేజీల్లో ఇచ్చిన కాంటాక్ట్ సర్టిఫికేట్లకి బ్యాంకుల్లో లోన్లు ఇవ్వరు. సరే కానీ సారు, నేను ఉప్పులు పప్పులు కొనుక్కోవాలి, కనీసం ఒక 50,000 లోన్ ఇయ్యరా? ఇయ్యరమ్మా, ఇవ్వరు. ఆగో చూడుండ్రి, ఉప్పులు పప్పులు కొనేందుకు లోన్ కావాలన్నట. అల్వా ఓ మంగ్లీ. సావిత్రి, నువ్వు ఒక నిమిషం ఆగు. కార్లకు బైకులకు ఇండ్లకు ఆఖర్లకి సెల్ ఫోన్లకు కూడా లోన్లు ఇవ్వమంటే ఇస్తారు కానీ ఉప్పులు పప్పులకు మాత్రం లోన్లు ఇయ్యరా? ఏ సెక్యూరిటీ ఎవరెక్కడ? ఫస్ట్ ఏమైనా బయటికి పోలు. అమ్మా, బయటికి రండి. ఫస్ట్ ఏందయ్య అట్లా నూకుతావు? బాగున్నావు. మంచి పని అయింది, మంచిగా అయింది. అప్పటి నుంచి పిలుస్తుంటే పెద్ద పట్టించుకుంటలేదు.
అయినా గాని మంగ్లీ పప్పులు వంట లోనియమంటే ఇస్తారా నీ తెలివికి కర్రసీమలు గుట్ట. ఆ నీకే మేరకమ్మా పప్పుల రేట్లు నూనెల రేట్లు రాను రాను ఇంకింత పిరమైతాయంట తెలుసా. అయితే దానికి బ్యాంక్ లోన్ ఎందుకు? మరి ముందుగానే లోన్ తీసి కొనుక్కుంటే పిరమున్నప్పుడు కొనే బాధ తప్పుతుంది కదా. నీ ముందు చూపుకు కళ్ళద్దాలు పెట్ట ఏం ఆలోచన చేసినావమ్మా? మరి లేకుంటే ఏందమ్మా, ఆఫ్టర్ ఆల్ ఉల్లిగడ్డ 100 రూపాయలు కిలో అయినప్పుడు మేము అంతకంటే తక్కువ ఉంటే మా ఇజ్జత్ పోదా అనుకున్నట్టున్నాయి పప్పులన్నీ కలిసి. అందుకే అంత పిరమైనాయి. ఏ లేదు పిల్ల, ఈ నడుమ అన్ని పండగలే ఉన్నాయి కదా ఒకటేనుకొకటి, అందుకే గిరాకీ బాగుంటదని పెరిగినాయి అనుకుంటున్నా నేను. పండుగలు లేవు పబ్బాలు లేవమ్మా, అసలు పంటలే లేవంట దేశంలో. ఏ లోకంలో ఉన్నావో ఏమో నువ్వు ఇంకా. అయ్యో, ఉల్లిగడ్డ లెక్కనే అల్లం ఎల్లిగడ్డ, పల్లీలు, గోధుమ పిండి గిట్ల అన్నిట్ల రేట్లు పెరుగుతాయా ఏంది? ఇంకా అందులో డౌట్ ఎందుకు? అందుకే చెప్తున్నా సావిత్రి, 1,00,000 లోన్ తీసుకొని చెరో 50 పంచుకొని ముందే కొనుక్కుందామని. ఇంట్లో చిల్లర సామాను కొంటామంటే ఏ బ్యాంకులు లోన్ ఇస్తారు పిల్ల? బయటనే మనం అప్పో సొప్పో చేయాలి గాని. బయట అప్పు చేస్తే వడ్డీకే సాలం. అదే బ్యాంకులు అయితే నెల నెల కిస్తీ కట్టుకునే సౌలత్ ఉంటది. ఒక నెల కట్టకున్నా ఆగుతారు. ఏ ఊకుండబ్బా, ఏమో నువ్వు గోరంత దాన్ని కొండంత చేసి చెప్తావు. కొండంత బండెడు తిండి తింటాడు మీ తమ్ముడు, పెట్టకపోతే లేకి బుద్ధి అంటారని ఇజ్జత్కి పెడుతున్నా. వారానికి 3 దమ్ముల నా డబ్బానే ఖాళీ చేస్తాడు తెలుసా మీ తమ్ముడు. ఆయ్ మామోడేదో క్వింటాల్లో క్వింటాల్ తిన్నట్టు చెప్పబడుతుంది. ముష్టి మామిడికాయ తొక్కబద్ద ఓ గంటెడు పప్పు తిన్నాడు కావచ్చు, గదానికి మావాడి మీద ఏడుస్తుందేమో. అంత లేదమ్మాడా, ఆప్తావాయిగా గంటెడు కాదు గంగాళం అంత తింటున్నాడు. సర్లే నేను ఇంకో బ్యాంక్కి పోయి లోన్ ట్రై చేయాలి. పో అమ్మ పో పో. చూసిండ్రా, ఆఖరికి లోన్లు చేసి కొనుక్కునే కాడికి వచ్చింది పప్పుల కథ. చుట్టాలు వస్తే పప్పులై తండి పెట్టకుండ్రి, అవసరమైతే ఓ చుట్టం రేపురా అని బోర్డు రాసి పెట్టుకోండి. అబ్బా, ఈ దొర నాకు చెప్పకుండానే ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరకు పోయిండు. నమ్మి సత్తి, ఓ సత్తి. ఇలా వార్తలేవేం లేవు, ఇదే పెద్ద వార్త. నాకు చెప్పకుండా పోతావా? ఆగు తాత, నేను బాలపూర్ గణేష్ కాడికి పోతున్నా, నిన్ను తీసుకుని పో. బిత్తిరాక ఇదే పెద్ద నాయకుడు. మరి బాలాపూర్ లా లడ్డు వంచుతారు, ఆడ లడ్డు లచ్చలకు పోతుంది. నేను గార్రస్ పాట కాడికి పోతా, నేను డోల్కపోను. అన్న లడ్డు ఇయ్యరా ఇప్పుడు? అయినాకనా ఈ పైసలని ఎవరు తీసుకుంటారు? ఆగు చూడండి, పటేల్ ఏం క్వశ్చన్లు అడుగుతున్నాడో, ఆ జనాలను ఎంత సతాయిస్తున్నాడో ఏందో. జై జై ఏ జై అను. ఏం భయం లేకుండా ఒక్కడు మంచిగానే పోయిండు. తమ్మి మంది బాగా వచ్చిండ్రా? ఓ అక్క, ఇగో అందరు నేను వచ్చినందుకు సెల్ఫిస్ట్ ఫోటోలు దిగుతున్నారు. వీళ్ళు హుషారు ఉన్నారు ఎందుకు? ఓ అక్క, ఇగో ఆఖరి దినం అంటాను మస్తు మంది వచ్చింది అక్క ఇవాళ అయితే. సరే సరే తమ్మి, నీ పక్కకున్నోళ్ళని ఏమన్నా అడుగు, అటు ఇటు చూస్తావేమో, అలా నడుగు, వాళ్ళతో మాట్లాడు. దేవుడా మమ్మల్ని అందరినీ మంచిగా చూడు, ఆనకాలం మంచివారని అందరు మంచిగా ఉన్నారు. నేను సాఫిట్లకి ఇంకా మంచిగా ఉండాలి. ఎంత ఎత్తున్నారు ఇది? 59 అడుగులు. 59 వర్రకుంటారా నాయన చెట్సేపు. ఇగో ఈ ఏరు ఈ నాయకునికి ఏం పేరు పెట్టిండ్రు? త్రిశక్తిమయ మోక్ష వినాయకుడు. త్రిశక్తిమయ మోక్ష వినాయకమా? ఓం గణేష్ మహారాజ్ కి. అక్క అక్క దిక్కు వస్తున్నా, ఆగు వస్తున్నా. ముసలి తింటున్నా ఎనుకాలు. అబ్బా అయ్యో అక్క, చూసుకో రంగారమ్మ ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ పని కూడా వచ్చిన చూసుకో. ఇంకా అయ్యో నేను కూడా వచ్చిన సత్తే. హలో, అయ్యో ఇవాళ వార్తలు లేవు ఏం లేవు, అందుకే ఈ నాయకుని కాడికి వచ్చిన. ఇవాళ ఆఖరి దినము మస్తు మంది వచ్చురు, నేను కూడా వచ్చిన. ఇగో నాకు కొబ్బరి చిప్ ఇచ్చింది, ఎక్కడ పెట్టిందా మా అక్కకు తీసుకుపోవాలి మళ్ళా. అక్క ఇగో ఇదైతే మస్తు, ఇగో దుమ్ములు వేస్తున్నారు మొత్తం, మస్తు పబ్లిక్ వచ్చింది అక్క. ఓ అక్క, ఇగో ఇవాళ వార్తలు లేవు కదా, నీకు పరిసరం తెస్తా అక్క, ఏమనుకోకు. ఇగో అక్క అన్నిటికన్నా ఇదే పెద్దగా ఈ మైకులో మస్తు పడుతుంది. చూడుండ్రుల సత్య ఏం చేస్తుండో.
అక్క అగరబత్తీల కంపెనీ వాళ్ళు చూడ ఎంత పెద్ద అగరబత్తి పెట్టిండ్రు ఆడ. అయ్యో అందరూ E6 3 మార్క్స్ చూస్తారు కదా, నన్ను కూడా చూసిండ్రు కదా. నేను అందరికి ఫర్షానే ఉన్నాయి ఇలా కదా. లేనా ఫర్షాను లేను నాతో సెల్ఫీస్ట్ ఫోటో వాళ్ళు అడుగుంటే అప్పుడు చెప్తా. సత్తి వాళ్ళే పొద్దుగల సంది నిలబడి లైన్లో నిలబడ్డారు. నువ్వు వాళ్ళని ఎత్తి ఎందుకు తింటున్నావు? విడిచిపెట్టాలను. జై బోలో గణేష్ మహారాజ్ కి గట్టిగానే ఉండరా నాయన, పట్నం తినవాలే. జై బోలో గణేష్ మహారాజ్ కి నేనే అనాలి, నువ్వెందుకంటున్నావు? అరే చంద్రాల్ సారు ఈ నడుమ మస్తు హుషారైండుల్లా. అంతకుముందు ఎప్పుడన్నా నవ్వినట్టు కనిపించేదా? కానీ ఇప్పుడైతే చూడుండ్రి, జోకుల మీద జోకులు వేస్తున్నాడు. అసలు ఇట్లా మాట్లాడేది చంద్రాల్ సారేనా అని అనిపిస్తుంది ఒక్కోసారి. అమరావతిని కట్టే పనిలా సారు ఇంకో అడుగు ముంగట్కేసిండట. మరి అదేందో తెలుసుకుందాం రండి. సింగపూర్ ప్రధానమంత్రి గారిని ఇన్వైట్ చేసే మునుపు మన ప్రధానమంత్రి గారికి ఇంత మునిపే చెప్పాను, మీరు వచ్చి ఫౌండేషన్ వేయాలని చెప్పారు. ఆయన ఒప్పుకున్నారు. విజయదశమి కంటే మంచి రోజు లేదు. చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోయేట్టుగా మన రాజధానికి శంకుస్థాపన ఇస్తున్నాం. ఇక మొన్న చంద్రాల్ సారు అమరావతికి భూమి పూజ చేసిండు కదా. ఇక వాస్తు దోషం ఏం లేకుండా నవగ్రహాలను శాంతి చేసి ఆయన హ్యాండ్ ఓవర్లకు తెచ్చుకుంటాడట శంకుబండ వాతేనాటికి. ఇదివరకే చైనా, జపాన్, సింగపూర్ చూసొచ్చి బిల్డింగ్లు ఎంత పొడుగుండాలి, రోడ్లు ఎంత మందం వెయ్యల్లో కొలుసుకొని వచ్చిండు. సింగపూర్ వాళ్ళతోనే నక్ష గీపించిండు. సింగపూర్ నుంచే ఉష్కె తెప్పిస్తున్నాడు గాని ఆఖరికి వాళ్ళ దేశానికే సూటి పెట్టిండు. సింగపూర్కు దీటుగా మనం మహానగరాన్ని ఒకటి నిర్మాణం చేసుకుంటాం. అంటే సింగపూర్కు అమ్మమ్మ సొంటి అమరావతిని కట్టిస్తాడట. చైనాలా 30 రోజుల్నే 60 యంత్రాల బిల్డింగులు కడుతున్నారు. మరి మనం ఎందుకు కట్టద్దు అని అన్నాడంటే ఇక సంక్రాంతి పండగ వరకు సగం కట్టిన అమరావతిని మనం చూస్తుండొచ్చు. నేను కాపాడతా, అదే నేను చెప్పేది. రెండున్నా నాకు బాధ, బిడ్డను సరిగా చూసుకోవాలి, మిమ్మల్ని కూడా చూసుకోవాలి, దుష్టులు కూడా దూరంగా పెట్టాలి కదా, కంట్రోల్ చేయాలి కదా, ప్రొటెక్షన్ ఇవ్వాలి, కాపాడుకోవాలి. నేను అన్నీ చెప్పేసిన అనుకున్నాను, లాస్ట్కి ఒక వార్త మిగిలిపోయింది. నేను మర్చిపోయినా కానీ మీరు చూస్తారు కదా, చూడరా ప్లీజ్. తిండి ముచ్చట్ల అంటే ఎగబడుతున్నాను అంత అని మా సాఫిత్రక్క గీ తిండి ముచ్చట కూడా నన్నే చెప్పమంటున్నది. చూడుండ్రి మంచిగా 4 లొట్టలు వేసుకుతా. ఇగో ముందుగాల గీ పిల్లగాని చూడుండ్రి మంచిగా సముద్రం కాడ ఉసుకలు వేసుకొని పండుకున్నట్టే పండుకున్నాడు. పక్కfonte మంచిగా రంగు గిలాసులు పెట్టుకున్నాడు. ఏదో గోవాలో హోటల్ ముచ్చట్లు చెప్తున్నారు అనుకుంటున్నారు కదా. కాదు, మన హైదరాబాద్ లోనే గోవా ఫుడ్ ఫెస్టివల్ అంట అని పెట్టిండ్రు 4వ తారీఖు రాక. మరి గా దాంట్లో ఏమేమి వండుతున్నారో చూస్తారా? సముద్రంలో దొరికే రొయ్యలు, చేపలు కమ్మగా వండి పెడుతున్నారు ఇడ. అట్లనే మనకి వెళ్ళి ఉండే కూరలు కూడా వెరైటీగా చేసి పెట్టిండ్రు, ఆసనకే కడుపు నిండేటట్టు. గీ హైదరాబాద్ లో హోటళ్ళకు మస్తు తెలివులు ఉన్నాయి. ఒక్క మనిషికి 600-700 తీసుకొని గివి తినమంటాను ముంగట పెడతారంట. మరి మీ తాన పైసలు ఉంటే ఒక 2 రోజులు ఉపాసం ఉండి ఫోన్రి పైసల మందం తిని రావచ్చు. నేను అయితే పోను, 100 రూపాయలకి ఇస్తామంటే పోతా, లేకపోతే మా అక్కను పోమని సర్ది కట్టుకరమ్మంట. మస్తున్నది కదా నా తెలివి. చూసిండు కదా ఇక గివి ఇవాళ నేను పట్టుకొచ్చిన 3 మార్ ముచ్చట్లు. మళ్ళీ 3 మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి V6.